గుమ్మడికాయల దొంగలు ఎవరంటే భుజాలు తౌడుకున్నట్లు కొందరు వాలంటీర్ల ముసుగులో ఉన్న వైసీపీ కార్యకర్తలు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను రాజకీయంగా వాడుకునేందుకు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారని జనసేన జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మణికురంతరెడ్డి విమర్శించారు. నెల్లూరు నగరంలోని జనసేన జిల్లా కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వాలంటీర్ల ముసుగులో ఉన్న వైసీపీ కార్యకర్తల గురించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడారని, అందరి వాలంటీర్లను ఉద్దేశించి కాదన్నారు. దీనిని రాజకీయం చేయాలని వైసీపీ నేతలు, కార్యకర్తలు వాలంటీర్లను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. జనసేన నెల్లూరు నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయబాబు మాట్లాడుతూ ప్రజలు వైసీపీ 151 సీట్లు ఇస్తే పరిపాలన తీవ్ర వైఫల్యం చెందిందని ధ్వజమెత్తారు. వాలంటీర్లు కాదు, వాలంటీర్ల ముసుగులో ఉన్న కొందరు వైసీపీ కార్యకర్తల దౌర్జన్యాలను ఖండిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి షేక్ ఆలియా, నగర కార్యదర్శి దాసరి మాధురి, నగర ప్రధాన కార్యదర్శి కందర, నగర డివిజన్ ఇన్ఛార్జీలు, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారికి ఎంతో మంచి స్పందన వస్తుంది. ఈ వైసీపీ పాలన మీద ఎన్నో విమర్శలు చేస్తున్నారు, ఎన్నో ప్రశ్నలు వేస్తున్నారు. ఈ వైసీపీ పాలనలో ప్రతి ఒక్కరు ప్రజలు బ్రతుకు భారం అయిపోతుందని నిలదీస్తున్నారు. ఈ వైసీపీలో ముఖ్యంగా ఎక్కడ చూసినా దోపిడీలు, దౌర్జన్యాలు ఎక్కువైపోతున్నాయంటున్నారు, దారుణాలు ఎక్కువైపోతున్నాయంటున్నారు, ప్రజలు కష్టపడుతున్నారంటున్నారు. వీళ్ళు తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాల వల్ల ఎక్కడ చూసినా కష్టాలు, కన్నీళ్లు ఉంటున్నాయని ప్రశ్నిస్తున్నారు. మనం ట్యాక్స్ కట్టిన డబ్బులు లెక్కలు చెప్పమని అడుగుతున్నారు. కాగ్ రిపోర్ట్ వేసిన ప్రశ్నలకి లెక్క చెప్పమంటున్నారు. అదేవిధంగా ఎన్నో లోటుపాటాలని వీళ్ళు ప్రశ్నిస్తుంటే పవన్ కళ్యాణ్ గారు ఈ వైసీపీ మంత్రులు కానివ్వండి, ముఖ్యమంత్రి కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, నాయకులు కానివ్వండి కేవలం వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. నిజంగా ఇది చాలా సిగ్గుచేటు. ప్రజలందరూ కూడా అసలు నిజంగా అసహించుకుంటున్నారు ఈ వైసీపీ పాలన చూసి. అసలు నిజంగా ఒకటే చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారు నిజంగా వాలంటీర్ వ్యవస్థలో ఉన్న తప్పుల్ని ప్రశ్నించారు. దాంట్లో అందరికీ తెలిసిందే, ప్రజలందరికీ తెలిసిందే. వాలంటీర్ని ఎక్కడ ఏమనలేదు. వాలంటీర్లు కేవలం 5,000 ఇచ్చి వాళ్ళు పొట్టగొడుతున్నారు, మీరు వాళ్ళని ఎదగనీయకుండా చేస్తున్నారంటున్నారు. కానీ చాలామంది ఈ వాలంటీర్ వ్యవస్థలో వైసీపీ వాళ్ళు, వాలంటీర్ ముసుగులో వైసీపీ కార్యకర్తలు చేసి చాలా అక్రమాలు చేస్తున్నారు, చాలా అన్యాయాలు చేస్తున్నారు, చాలా దారుణాలు చేస్తున్నారు అంటున్నారు. ఇదేదో ఈరోజు చెప్పింది కాదు, గతంలో హైకోర్టు చెప్పింది. అదేవిధంగా మనం పేపర్లోనూ న్యూస్ ఛానల్స్లోనూ చూస్తున్నాము. ఎంతోమంది వాలంటీర్లు, అందరూ కూడా కాదు, చాలామంది వాలంటీర్లు, ఈ వాలంటీర్లు ముసుగులో ఉన్న వైసీపీ కార్యకర్తలు పింఛన్ డబ్బులు ఎత్తుకొని వెళ్ళింది మనం చూడలేదా? నీ ఎమ్మెల్యేలు, నీ మినిస్టర్లు ఈరోజు పవన్ కళ్యాణ్ గారి మీద పడ్డం, ఆయన మీద అసాంఘిక కార్యక్రమాలన్నీ ఇటువంటి ర్యాలీలు, చీప్ ధర్నాలు చేపిస్తున్నారు. ఇటువంటి మహా వ్యక్తి, రాష్ట్రం కోసం పుట్టిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు ఆయన్ని కోల్పోతే ఈరోజు రాష్ట్రం ఒక బీహార్గా మారిపోయే పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉంది. అందుకోసంగా ఈరోజు ఆ మహా వ్యక్తికి ఈరోజు జనసేన పార్టీ జిల్లా ఆఫీస్ ముందర ఇప్పుడే క్షీరాభిషేకం చేశాం. ఇటువంటి మరొక్కసారి పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూ మంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా, కార్పొరేటర్ అయినా ఎవడైనా ప్రశ్నిస్తే ఖబర్దార్ ఒక్కొక్కరికి ముందరగానే చెప్తున్నాం. జనసేన నాయకులు ఎవరు ఉపేక్షించే పరిస్థితి లేదు. ఈరోజు రాష్ట్ర ప్రజలు కాపాడుకోవాల్సిన నైతిక అవసరం, పవన్ కళ్యాణ్ గారిని కాపాడుకోవాల్సిన నైతిక అవసరం ఈరోజు ప్రతి రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఉంది. రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి మీద ఇంకెవరైనా విమర్శిస్తే మేము ఊరుకునే పరిస్థితిలో లేదని చెప్పి మరొకసారి మీడియా ముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై జనసేన. ఆ పవన్ కళ్యాణ్ గారి మీద ఎవరైతే మాట్లాడారో వాళ్ళకి గట్టిగా ప్యాకేజ్ పైనుంచి వస్తుంది. ఒకటి, జగన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు ఏమైతే మాట్లాడతారో వాళ్ళకి వెంటనే బయటకు వచ్చి కౌంటర్ ఇవ్వాలి. ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వాళ్ళకి ఏం మాట్లాడాలో తెలియదు, ఒక ఎంపీ స్థాయిలో ఉన్న వాళ్ళకి ఏం మాట్లాడాలో తెలియదు. అదేవిధంగా ఒక మినిస్టర్ స్థాయిలో ఉన్న వాళ్ళకి వాళ్ళ స్థాయి, వాళ్ళ పరిధి అనేది ఏందనేది తెలియదు, ఏమీ తెలియదు. కేవలం పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా మాట్లాడతారా, దానికి వెంటనే ప్రెస్ మీట్ పెట్టేసామా, మాట్లాడేసామా. మేము మాట్లాడిన వీడియో ఒకటి జగన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళిపోయినా ఆయన పిలిచి అప్రిషియేట్ చేశాడా, ఇది మాత్రమే తెలుసు. ముందు మీరు మీ శాఖల్లో ఏమేం చేయాలి, మీ పరిధి ఏందనేది ముందు మీరు తెలుసుకున్న తర్వాత మా పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారనేది చూసుకోండి. మా పవన్ కళ్యాణ్ గారు వాలంటరీ వ్యవస్థను తప్పు పట్టలేదు, వాలంటరీ వ్యవస్థ గురించి ఎవరు ఏం మాట్లాడలేదు. దాంట్లో కొంతమంది వాలంటీర్లు మాత్రమే ఈ విధంగా చేస్తున్నారని చెప్పి మాట్లాడారు. ఇప్పటికీ మహిళలు అనేది ప్రతి చోట అత్యాచారానికి, అఘాయిత్యానికి గురి అవుతూనే ఉన్నారు. ఒకసారి దాని మీద దృష్టి పెట్టండి అని చెప్పి మా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. థ్యాంక్ యూ. జై జనసేన.